హలో నమస్తే, నేను మీ చంద్రశేఖర్, టీసీఎస్ ఇంటీరియర్స్. స్పెషల్గా ప్రతి ఇండిపెండెంట్ హౌస్ కట్టుకునేవాళ్ళు, ఇండివిజువల్ హౌస్ కట్టుకునేవాళ్ళు బిఫోర్ ఇంటీరియర్ డిజైన్స్ కలవండి. వాల్స్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. విండో పొజిషన్స్ కావచ్చు, డోర్ పొజిషన్స్ కావచ్చు, ఇవన్నీ చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎలక్ట్రికల్ డ్రాయింగ్ కావచ్చు, వీలైనంత వరకు డిజైనర్స్తో కలవడం వల్ల ఏమవుతుందంటే దాని వాళ్ళు పర్ఫెక్షన్ డిజైన్ చేసి మీకు ఇస్తుంటారు. ఇంకా ముఖ్యంగా ఇండిపెండెంట్ హౌస్ వాళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళ వాల్స్, మేస్త్రి యొక్క టూల్ టాపీతో ఫినిషింగ్ చేసిన తర్వాత వాల్స్ అండ్ అండర్లేషన్స్ ఉంటాయి. లప్పం పెట్టిన తర్వాత మనం పెయింట్ చేసినా కూడా, ప్రైమర్ వేసినా కూడా వాల్స్ మనం లైటింగ్ సొల్యూషన్ ఇచ్చిన తర్వాత వాల్స్ అన్ని కూడా అండర్లేషన్స్ కనిపిస్తుంటాయి. కానీ ఇక్కడ మేజర్ అడ్వాంటేజ్ అని ఇండిపెండెంట్ హౌస్ వాళ్ళకి పిఓపి పన్నింగ్ చేయించుకొని వాల్స్ అంతా లెవెల్ చేసుకున్న తర్వాత అప్పుడు లప్పం పెట్టి ప్రైమర్ వేసుకుంటే మంచి ఫైన్ ఫినిషింగ్ ఉంటే వాల్స్. ఈ పిఓపి పన్నింగ్ కంటే ముందు మేస్త్రితో మనం టెంకాయ చీపురుతో కానీ గీతల్లాగా పెట్టి మనం డిజైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సిమెంట్ వాల్స్ని. ఇది చాలా ఎక్స్పీరియన్స్తో మాట్లాడుతున్నాను, వాల్ పన్నింగ్, పిఓపి వాల్ పన్నింగ్ అనేది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ గేటెడ్ కమ్యూనిటీ, ఈ అపార్ట్మెంట్ చూడండి, అపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఏ వాల్స్ కూడా అండులేషన్స్ ఉంటాయి. ద రీజన్ ఏంటంటే బిల్డర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వాల్స్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత జస్ట్ లప్పం పెట్టిస్తారు, లప్పం పెట్టి ప్రైమర్ వేస్తారు. మేము ప్రాపర్గా వాల్స్ అన్ని బ్యూటిఫికేషన్ చేసిన తర్వాత లైటింగ్ ఇచ్చిన తర్వాత ఎన్హాన్స్ చేస్తే ఆ లైటింగ్ వల్ల వాల్స్ అన్ని అండులేషన్స్ ఉంటాయి. సో ఇండిపెండెంట్ హౌస్ వాళ్ళకి మాత్రం వీలైనంత వరకు పిఓపి వాల్ పన్నింగ్ వెళ్ళాలని కోరుకుంటున్నా. బాంబే లాంటి పెద్ద కంట్రీలో కూడా, పెద్ద స్టేట్లో కూడా చిన్న 100 గజాల ఇండిపెండెంట్ హౌస్ వాళ్ళు వాల్ పన్నింగ్ చేసుకుంటారు. మీరు కూడా యూట్యూబ్లో చూడండి పిఓపి వాల్ పన్నింగ్ అంటే ఏంటి, ఎందుకు చేయించుకోవాలి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. విత్ రిగార్డ్స్, మీ చంద్రశేఖర్.